హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. అడిగితే ఇచ్చే దానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే దానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. అది వస్తువైనా ప్రేమైనా. ఈ రోజుల్లో నిజంగా ప్రేమించే వారిని ఎవరూ నమ్మరు. ఎందుకు అంటే అది వారికి టార్చర్లా అనిపిస్తుంది. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయొద్దు. మనకి బాధ వస్తే మన మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. మనసులో ఉన్న వాళ్ళే బాధ పెడితే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి? మీ శరీరంలో ఉండే ఇద్దరు శత్రువులు ఎవరో తెలుసా? ఒకటి గుండె, రెండవది నీ మెదడు. ఒకదాని మాట ఒకటి చచ్చినా వినదు. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చెయ్యొద్దు. అలాగే ఆకలి తీరినంత తేలిగ్గా అప్పు తీరదు. ఇప్పుడున్న రోజుల్లో మంచితనం అనేది అస్సలు పనికిరాదు. మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలానే ఉండాలి. దూరం పెడుతున్న దగ్గరవ్వడానికి ప్రయత్నించి అలుసైపోవడం కంటే దూరంగా ఉండి ఒక జ్ఞాపకంలా మిగిలిపోవడమే మంచిది. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది, ప్రతిసారి అదే చెప్తుంటే నమ్మకం పోవడమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. ఒకటి గుర్తుంచుకో, అలాగే మనకన్నా వాళ్ళు మనతో పాటు చివరిదాకా ఉండరు. కూతురు కూడా ఏదో ఒకరోజు పరాయి ఇంటికి వెళ్ళిపోద్ది. కన్న కొడుకు చూస్తాడని నమ్మకం కూడా గ్యారంటీ లేదు. ఒక్క భార్య మాత్రమే కష్టంలో సుఖంలో మనకి పాలు పంచుకుంటుంది. మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు తోడుంటుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి, అలాగే ప్రేమించాలి. గుర్తుపెట్టుకో, మనతో కొందరు ప్రేమను నటిస్తారు, ఇంకొందరు కోపాన్ని నటిస్తారు. కానీ కోపాన్ని చూపించేవారే ఎక్కువగా ప్రేమిస్తారు. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. గుర్తుంచుకోండి, కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. అందుకే ఎవరిని అతిగా ప్రేమించవద్దు. మనం అంటే ఇష్టం లేనిది లేదని ప్రత్యేకంగా ఎవ్వరూ చెప్పరు. వారి ప్రవర్తన బట్టే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పకపోయినా మనమే దూరం అవ్వడం మంచిది. ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకు అంటే ఎక్కువ విలువనిస్తే చివరకు మనకు విలువ లేకుండా చేసేస్తారు. గుర్తుంచుకోండి, 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా తండ్రి సంపాదన మీద బ్రతుకుతున్నాడు అంటే నా దృష్టిలో వాడి శరీరం ఇంట్లో ఉన్నా ఒకటే, శ్మశానంలో ఉన్నా ఒకటే. మనల్ని ఎవరైనా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ మనం ప్రేమించిన వ్యక్తి అర్థం చేసుకోకపోతే చాలా బాధగా ఉంటుంది. చచ్చాక శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతుకున్నప్పుడే మనసుకు నొప్పి నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు. ఈ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి లాంటి భర్తలు లేరు, సీతాదేవి లాంటి భార్యలు లేరు. పేరుకే కాపురాలు. ఎవరికి కలల ప్రపంచంలో వారి మునిగి తేలుతున్నారు. అందరికీ నచ్చేలా ఉండాలి అంటే నిన్ను నువ్వు కోల్పోవాలి. నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అంటే చాలామందిని కోల్పోవాలి. అలాగే మన జీవితంలో ఎంతోమంది మనకి పరిచయం అవుతారు, కానీ కొందరు మాత్రమే మనకు జీవితాంతం మనతో ప్రయాణిస్తారు. గుర్తుపెట్టుకోండి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, మరికొన్ని వదిలేయాలి. అప్పుడే నీకు మనశ్శాంతి దొరుకుతుంది. తీయటి నోరు నీరు నింపుకున్న నోరు మౌనంగా ఉంటుంది. అదే ఉప్పు నీటిలో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది, గర్విస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని కూడా అరుస్తుంటారు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేము, ఎవరి ముందు ఏడవలేము. మనలో మనం బాధపడుతూ ఏడవడం తప్ప. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులు అవసరం లేదు. మనల్ని ఆస్తిగా భావించే వాళ్ళు మన తోడుగా ఉంటే చాలు. మౌనంగా ఉన్న ప్రతి మనిషిని మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉంటాడు చూడండి. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒకసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి. గుర్తుపెట్టుకోండి, నిలబడ్డం నేర్చుకో, ఒంటరిగా కలబడ్డం నేర్చుకో. సింహంలా ఎక్కడైనా బ్రతుకుతావు,
అలాగే మహారాజులా ఉంటావు. నీకు 100 కోట్ల ఆస్తులు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేవు. నీవు 10 ఇళ్ళు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒక్క ఇంట్లోనే. డబ్బులను సంపాదించడం కాదు, మనుషులను సంపాదించుకో. అదే నీకు విలువైన ఆస్తి. అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి, అన్నీ పంచుకునేలా బంధం ఉండాలి. అదే కష్టమైన, సుఖమైన, నష్టమైన, లాభమైన, ప్రేమైన, కోపమైనా సరే. గుర్తుపెట్టుకోండి, తగ్గుతున్నావంటే తప్పు చేశావు అని కాదు, బంధానికి విలువిస్తున్నావని. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తాడు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు, ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారనే దానికి, ఎంతమంది నటిస్తున్నారని నీకు తెలియజేయడం మాత్రమే. ఒక అమ్మాయి మగాడిలా మొండి ధైర్యం చేసింది అంటే బరి తెగించిందని కాదు, మోయలేని బరువు తన మీద పడింది అని అర్థం. భర్త లేని ఆడదంటే బాధ్యత కలగదని, బరి తెగించింది అని అర్థం కాదు. బాల్యంలో బట్టలు మురికిగా ఉంటాయి కానీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా ఉంటాయి కానీ మనసే మలినమైపోతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీ కూడా మొండి ధైర్యం, మగాడిలా ధైర్యం చేసింది అంటే అర్థం బరి తెగించింది అని కాదు. తన ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ల గురించి, అలాగే తను కన్న కొడుకో లేదా కూతురో తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, అలాగే అత్తమామల గురించి ఆలోచించి ముందడుగు వేసి తన ఇంటిని చక్కబెట్టుకోవడం కోసమే ఈ ధైర్యాన్ని చేసుకుంది, అలాగే ఈ సాహసం చేస్తుంది అని అర్థం. కాబట్టి ప్రతి స్త్రీ కూడా బరి తెగించింది అని కాదు. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉంటారు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి సూక్తులను, అలాగే ఏ మంచి మాటలను మనకి తెలియజేయబోతున్నారో రేపటి వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇంకో విషయం, ఎవరైతే, ఏ స్త్రీ అయితే మగాడిలా మొండి ధైర్యం చేసి, అంటే ఈ సాహసం చేసి బయట ప్రపంచంతో పోరాడుతూ తన పిల్లలను, అలాగే తన అత్తమామలను, ఈ వాళ్ళ ఇంటిని ఎవరైతే చక్కబెడుతున్నారో వాళ్ళంతా కూడా, వాళ్ళ అందరికీ కూడా నా ధన్యవాదాలు, అలాగే నా సలాం, నా నమస్కారాలు. ఎందుకంటే ప్రతి ఆడది కూడా తన ఇంటి కోసం, తన పుట్టింటి కోసం తన సర్వస్వాన్ని వదులుకుంటుంది. అలాగే తన అత్తింటి కోసం, తన అత్తింటి గౌరవం కోసం ఇలా ధైర్యం చేసింది అంటే అది చాలా సాహసమే నా దృష్టిలో. అలాంటి ఆడవాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తుంటే చిన్న లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.